హాయ్ ఫ్రెండ్స్, రైల్వే ఎగ్జామ్లో సింప్లిఫికేషన్స్లో మల్టిప్లికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. సో ఈరోజు ఈ క్లాస్లో మనకి మల్టిప్లికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ చూడగానే డైరెక్ట్గా సెకండ్స్లో మనం ఆన్సర్స్ ఎలా చేయొచ్చో మీకు డిస్కస్ చేయబోతున్నాను. సో మనకి ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఈ మల్టిప్లికేషన్స్ డిఫరెంట్ కేసెస్లో ఎలా చేయాలో మీకు ఆ ట్రిక్స్ తెలిస్తే ఆ క్వశ్చన్స్ మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? రైట్. సో ఇందులో మనకి డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ చూడండి, 106 into 103. మీరు ఎలాంటి మల్టిప్లికేషన్ చేయకుండా జస్ట్ చూడగానే డైరెక్ట్గా ఆన్సర్ ఎలా చేయొచ్చో చూద్దాం. సో ఇందులో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ 100 కంటే ఎంత ఎక్కువ ఉంది చూడండి. ఇక్కడ 106 అంటే 100 కంటే ఎంత ఎక్కువ ఉంది, ఇక్కడ 6. ఇక్కడ 100 కంటే ఎంత ఎక్కువ ఉంది, 3. ఈ 2 నెంబర్స్ని జస్ట్ మల్టిప్లై చేయండి. 6 into 3 ఎంత, 18. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ 106కి ఇక్కడ 100 కంటే ఎంతైతే ఎక్కువ ఉందో అది యాడ్ చేయండి. 106కి 3 యాడ్ చేయండి, 109. అంతే. ఆన్సర్ వచ్చేసి 10,918. జస్ట్ మీకు కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవడం కోసం మాత్రం ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఒక్కసారి మీరు ఆ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతారు, ఎలాంటి పెన్ యూజ్ చేయకుండా. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతారు. సో దాని ఆన్సర్ ఎంత అంటే 11232 ఆన్సర్. సో ఇక్కడ ఏమీ చేయలేదు, ఇదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేశాను. ఓకేనా? రైట్. మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కూడా 104 into 108. సో ఇక మీరు ఇలా రాయాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 8 ఉంది. జస్ట్ మల్టిప్లై చేయండి. అబౌవ్ 100 4 ఉంది, ఇక్కడ అబౌవ్ 100 8 ఉంది. 4 into 8 ఎంత, 32. ఓకేనా? రైట్. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు, 104కి ఇక్కడ 100 కంటే ఎంతైతే ఎక్కువ ఉందో అది మాత్రమే యాడ్ చేయాలి. సో 104 plus 8 ఎంత, 112. అంతే. ఆన్సర్ ఎంత అంటే 11,232. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ 108 into 112 ఇచ్చారు. సేమ్. సో ఇక్కడ 100 కంటే ఎంత ఎక్కువ ఉంది, 8. ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది, 12. ఓకే. సో అబౌవ్ 100 కంటే ఎంతైతే ఎక్కువ ఉందో అది మాత్రమే తీసుకుంటున్నాం. 12 into 8 చేయండి. ఓకే. సో 12 8 ఎంత, 96. ఓకేనా? రైట్. ఇప్పుడు 108కి ఈ 12ని యాడ్ చేయండి. 108 plus 12 ఎంత, 120. సో ఆన్సర్ ఎంత అంటే 12096. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 115 into 152. ఇలా మనకి ఎగ్జామ్లో సింప్లిఫికేషన్లో డైరెక్ట్గా ఇస్తున్నారు మల్టిప్లికేషన్స్. సో ఇలా ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా మీరు ఇప్పుడు చెప్పిన ట్రిక్ డైరెక్ట్గా అప్లై చేయండి. సో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇక్కడ 100 కంటే ఎంత ఎక్కువ ఉంది, 15 ఉంది. ఓకేనా? కాన్సెప్ట్ ఏంటంటే 100 కంటే ఎంత ఎక్కువ ఉందని చూస్తున్నాం. ఇక్కడ 100 కంటే ఎంత ఎక్కువ ఉంది, ఇక్కడ 52. ఈ రెండు మల్టిప్లై చేయండి ఫస్ట్. సో 15 into 52 చేయండి. 15 into 2 ఎంత, 30. 3 క్యారీ కదా. 15 into 5 75 plus 3 78. మళ్ళీ 7 క్యారీ. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే జస్ట్ 2 digits మాత్రమే తీసుకోవాలి. సో 3 digits వచ్చిందనుకోండి, ఇది మల్టిప్లై చేస్తే ఆ ఫస్ట్ డిజిట్ క్యారీ తీసుకోవాలి. ఓకేనా? అంటే 78 అంటే 7 క్యారీ తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ సేమ్. 115కి ప్లస్ 52 యాడ్ చేయండి. సో 115కి ప్లస్ 52 ఎంత అంటే 110 160 ప్లస్ 7 167. ఇప్పుడు ఈ 7 యాడ్ చేయండి. 167 ప్లస్ 7 ఎంత, 167 ప్లస్ 7 174. సో ఆన్సర్ ఎంత అంటే 17480. ఇలా మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? రైట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 103 into 102 అనుకోండి. సో ఇక్కడ 3 into 2. ఫస్ట్ అబౌవ్ 100 ఎంత ఉంది, 3 ఉంది. ఇక్కడ అబౌవ్ 100 ఎంత ఉంది, 2. జస్ట్ మల్టిప్లై చేయండి. 3 into 2 ఎంత, 6. ఇక్కడ ఫస్ట్ స్టెప్లో కండిషన్ ఏంటంటే సింగిల్ డిజిట్ ఇచ్చారు కదా, వచ్చింది కదా ఇక్కడ మనకి. సో ఇంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టెప్లో 2 డిజిట్స్ వచ్చింది చూడండి. 6 into 3 18, 4 into 8 32. సో ఇక్కడ మనకి 3 into 2 మల్టిప్లై చేస్తే 6 అంటే సింగిల్ డిజిట్ వచ్చింది. ఎప్పుడైతే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇవన్నీ నియర్ టు 100 అంటే 100కి దగ్గరలో ఉన్న నెంబర్స్ ఇచ్చారు. 100కి దగ్గరలో ఉన్న నెంబర్స్ కాబట్టి 100కి 2 zeros ఉంటాయి కాబట్టి మనకి ఫస్ట్ స్టెప్లో 2 digits రావాలి.
ఒకవేళ సింగిల్ డిజిట్ వస్తే ఒక 0 యాడ్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. అలాగే ఫస్ట్ స్టెప్లో 3 డిజిట్స్ వచ్చిందనుకోండి, ఇక్కడ 2 డిజిట్స్ తీసుకోవాలి, ఆ ఫస్ట్ డిజిట్ క్యారీ తీసుకోవాలి, అది నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ సేమ్ 103 ప్లస్ 2 105. ఓకే, సో ఆన్సర్ ఎంత అంటే 10506. ఇలా మనం చూడగానే ఆన్సర్ చెప్పవచ్చు. ఓకేనా, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 106 స్క్వేర్ అనుకోండి. ఇప్పుడు మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే నేను ఏదైతే ట్రిక్ చెప్పానో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మీరు దీని ఆన్సర్ చూడగానే ఆన్సర్ చెప్పగలుగుతారు. సో ఇవన్నీ మనకి సింప్లిఫికేషన్స్లో యూజ్ అవుతుంటాయి. అంటే పర్టికులర్ ఒక క్వశ్చన్ కాకుండా మనకి సింప్లిఫికేషన్ కాబట్టి సో అన్ని మిక్స్ చేసి కూడా ఇస్తుంటారు. అంటే స్క్వేర్, మల్టిప్లికేషన్, పర్సంటేజ్ మిక్స్ చేసి కూడా సింప్లిఫై చేయమని చెప్తుంటారు. సో ఇలా ఇచ్చినప్పుడు ఇప్పుడు మీరు దాని ఆన్సర్ చెప్పగలుగుతారు. సో చెప్పండి దాని ఆన్సర్ ఎంత అంటే మీరు చూడగానే ఆన్సర్ చెప్పగలుగుతారు. ఎందుకంటే 106 స్క్వేర్ అంటే 106 ఇంటూ 106గా చేయాల్సింది. మీకు తెలుసు ఎలా చేయాలో. 106 ఇంటూ 106 అంటే 6 ఇంటూ 6 36. 106కి 6 యాడ్ చేయండి 112. సో ఆన్సర్ ఎంత అంటే 11236. ఇలా మనం డైరెక్ట్గా చెప్పవచ్చు. ఓకే, సో కొంచెం మీరు మీ ఓన్ నెంబర్స్ వేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో అలా మీరు చూడగానే దాని వాల్యూ చెప్పగలుగుతారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళే ముందు మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో ఆర్ఆర్బి సంబంధించిన అన్ని కోర్సెస్ మీకు కంప్లీట్గా అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఏఎల్పి టెక్నీషియన్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్పిఎఫ్ సంబంధించి కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, మీరు ఏ ఫుల్ కోర్స్ అని తీసుకోండి. ఆల్ సబ్జెక్ట్స్, అన్ని సబ్జెక్ట్స్ మీకు కవర్ అయ్యేటట్టు జస్ట్ మీకు 999కే మీకు ఆఫర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనకి టెస్ట్లు చాలా ఇంపార్టెంట్. మీకు ఇందులో దాదాపుగా 110 టెస్ట్లు ఉన్నాయి, రెడీగా ఉన్నాయి మీకు. అది కూడా సేమ్ స్టాండర్డ్, అంటే ఆర్ఆర్బి ఎగ్జామ్లో ఎట్లయితే ఇస్తారో, ఏ స్టాండర్డ్ అయితే ఇస్తారో మనకి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్రిపేర్ చేసిన టెస్ట్లు ఉంటాయి. అండ్ 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి, మీకు అప్పుడే చూసుకోవచ్చు. సో ఇది కూడా మనకి అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి టెస్ట్ కూడా. ఇవి మనకి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్రిపేర్ చేసిన టెస్ట్లు. అలాగే క్లాసెస్ కూడా మీకు తెలుసు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు అందరూ కూడా. సో మినిమం ఏ ఫ్యాకల్టీ తీసుకున్న 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. సో ఇందులో మీకు రీజనింగ్ అండ్ అర్థమెటిక్ నేనే టీచ్ చేశాను. సో మీరు వీలైతే ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో క్లాస్ వినండి, నచ్చితేనే తీసుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ కేసు ఏంటంటే మనకి నియర్ టు 100 మాత్రమే చూసుకున్నాం. అంటే ఎగ్జామ్లో అలాంటి కేసెస్ మాత్రమే డైరెక్ట్గా ఇస్తున్నారు. ఓకే, రైట్. సో ఇక్కడ నియర్ టు 100 అంటే 100కి దగ్గరలో ఉన్న నెంబర్స్ ఉన్నాయి చూసుకున్నాం. సో మనకి ఎక్కువగా ఎగ్జామ్లో ఇక్కడ నియర్ టు 1000 కేసెస్ కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తున్నారు, స్టేట్ క్వశ్చన్ ఇస్తున్నారు. అంటే డైరెక్ట్గా 1012 ఇంటూ 1024 అని క్వశ్చన్ ఇస్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ మీరు అప్లై చేస్తే సో ఎలాంటి స్టెప్స్ లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1006 ఇంటూ 1008. ఓకే, రైట్. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అబౌవ్ 1000 ఎంత ఉంది 6, ఇక్కడ అబౌవ్ 1000 ఎంత ఉంది 8. జస్ట్ మల్టిప్లై చేయండి. 6 ఇంటూ 8 48. ఓకేనా, రైట్. కాకపోతే ఇక్కడ 1000కి దగ్గరలో ఉన్న నెంబర్స్ కాబట్టి 1000కి ఎన్ని జీరోస్ ఉంటాయి? 3 జీరోస్ ఉంటాయి. అంటే మనకి ఫస్ట్ స్టెప్లో 3 డిజిట్స్ రావాలి, కానీ ఇక్కడ 2 డిజిట్స్ వచ్చాయి. అప్పుడు ఏం చేయాలంటే ఒక 0 తీసుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ స్టెప్ సేమ్. ఇప్పుడు మనం ఎంతమంది ఎలా చేశామో సేమ్ 1006కి ఇక్కడ ఎంతైతే అబౌవ్ 1000 కంటే ఎంతైతే ఎక్కువ ఉందో అది యాడ్ చేసుకోవాలి. 1006 + 8 ఎంత? 1014. సో ఆన్సర్ ఎంత అంటే చూడండి 10,14,048. అంత బిగ్ నెంబర్ కూడా మీరు ఇప్పుడు సింగిల్ స్టెప్లో డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత అంటే మీరు చెప్పండి, చూసి చెప్పాలి నాకు. ఓకే, సో జస్ట్ డైరెక్ట్గా చూసి దాని ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. రైట్ నౌ ఇప్పుడు చూడండి జస్ట్ డైరెక్ట్గా ఆన్సర్ చెప్పవచ్చు. ఎంత దాని ఆన్సర్ ఏంటంటే 10,12,035. అవునా, రైట్. చూడండి ఇక్కడ 7 ఇంటూ 5 35. 7 ఇంటూ 5 35. మనకి మల్టిప్లై చేస్తే 2 డిజిట్స్ వచ్చింది, కానీ 3 డిజిట్స్ రావాలి కాబట్టి ఒక 0 తీసుకుంటాం. నెక్స్ట్ ఏం చేయాలి? 1007కి ఇక్కడ అబౌవ్ 1000 కంటే ఎంతైతే ఎక్కువ ఉందో అది యాడ్ చేసుకోవాలి. 1007 + 5 ఎంత? 1012. సో ఆన్సర్ ఎంత అంటే 1012. ఇక్కడ ఆల్రెడీ 035 ఉంది కదా, సో యాజ్ ఇక్కడ రాస్తున్నాను. క్లియర్, రైట్. నెక్స్ట్ చూద్దాం. 1012
ఇంటూ 1024. సేమ్ కాన్సెప్ట్ అప్లై చేయండి, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అబౌవ్ 1000 కంటే ఎంత ఎక్కువ ఉంది ఇక్కడ 12, ఇక్కడ 1000 కంటే ఎంత ఎక్కువ ఉంది 24. ఆ రెండు ఫస్ట్ మల్టిప్లై చేయండి, ఓకేనా. రైట్. సో ప్రతిసారి ఇలా రాయాల్సిన అవసరం లేదు ప్లస్ ప్లస్ అని. సో మీరు డైరెక్ట్గా చెప్పొచ్చు. ఇక్కడ 12 ఇంటూ 24 చేయండి, డైరెక్ట్గా మల్టిప్లై చేయండి. 12 4 ఎంత 48, 4 క్యారీ కదా. రైట్. 12 ఇంటూ 2 24 ప్లస్ 4 28. సో మనకి 3 digits రావాలి కాబట్టి 3 digits వచ్చాయి కాబట్టి దాన్ని మనం ఇంకా యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి, ఓకేనా. రైట్. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏం చేస్తాం, ఈ 1012కి ఇక్కడ ఎంతైతే ఎక్కువ ఉందో 1000 కంటే ఎంతైతే ఎక్కువ ఉందో అదే యాడ్ చేసుకోవాలి. 1012 ప్లస్ 24 ఎంత 1036 కదా. రైట్. సో 1036. చూడండి ఇంత పెద్ద నెంబర్ మనకి డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయొచ్చు, ఓకేనా. రైట్. సో ఇంతకుముందు కేసు ఏంటంటే అబౌవ్ 100 కంటే ఎక్కువ ఉంటే ఎలా చేయాలి, అబౌవ్ 1000 కంటే ఎక్కువ నెంబర్స్ ఉంటే ఎలా చేయాలని చూసాం, ఓకే. రైట్. నెక్స్ట్ చూడండి ఇప్పుడు బిలో, అంటే మనం 1000 కంటే ఎక్కువ, అంటే చూడండి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ కేసెస్ ఏంటంటే 1006, 1008 అంటే రెండు కూడా 1000 కంటే ఎక్కువనే ఉంది. సో ఇక్కడ కూడా 1000 కంటే ఎక్కువ ఉంది, ఇక్కడ కూడా 1000 కంటే ఎక్కువ ఉంది. మరి రెండు నెంబర్స్ కూడా 1000 కంటే తక్కువ ఉంటాయి, అంటే 1000 దగ్గరలో ఉండి 1000 కంటే తక్కువ ఉంటే ఎలా చేయాలో చూద్దాం. ఇది కూడా మనకి ఎగ్జామ్లో స్టేట్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ మనకి చాలాసార్లు మనకి రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇవి, ఓకేనా. రైట్. నెక్స్ట్ బిలో 1000, అంటే ఇచ్చిన నెంబర్స్ రెండు కూడా 1000 బిలో ఉంటే ఏం చేయాలి. ఇక్కడ 996 ఇంటూ 998 ఇచ్చారు. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, 1000 కంటే ఎంత తక్కువ ఉందో చూసుకోండి. ఇక్కడ 1000 కంటే ఎంత తక్కువ ఉంది 4, ఇక్కడ 998 అంటే 1000 కంటే ఎంత తక్కువ ఉంది 2. సేమ్ ఫస్ట్ స్టెప్ మల్టిప్లై చేయండి, 4 ఇంటూ 2 8. అయితే ఫస్ట్ స్టెప్లో మనము మల్టిప్లై చేసినప్పుడు డిజిట్స్ ఎన్ని రావాలి, 3 digits రావాలి. ఎందుకంటే 1000 కాబట్టి 1000కి దగ్గరలో ఉంటే 1000కి ఎన్ని జీరోస్ ఉంటాయి, 3 zeros, అంటే 3 digits రావాలి కాబట్టి ఇక్కడ 1 digit వస్తే 2 zeros తీసుకోండి, ఓకేనా. రైట్. నెక్స్ట్ స్టెప్ సేమ్, ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ చేయాలి, మైనస్ ఉంటే మైనస్ చేయండి. సో 996 మైనస్ 2 994 అంతే, ఓకేనా. మీరు ఇలా చేసిన ఆన్సర్ వస్తుంది. 998 మైనస్ 4 చేసినా మీకు అదే ఆన్సర్ వస్తుంది. క్లియర్. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 997 ఇంటూ 992 సేమ్. సో డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ 3, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 8. 992 అంటే 1000 కంటే ఎంత తక్కువ ఉంది 8. సో ఫస్ట్ మల్టిప్లై చేయండి, 3 ఇంటూ 8 24. సో 2 digits వచ్చాయి కాబట్టి ఎన్ని జీరోస్ తీసుకోవాలి 1 0, ఓకేనా. ఎందుకంటే ఖచ్చితంగా ఫస్ట్ స్టెప్లో మనకు అక్కడ 3 digits తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ సేమ్, 997 నుంచి 8 లెట్ చేయండి. 997 నుంచి 8 లెట్ చేస్తే ఎంత 989, ఓకే అంతే. సో ఆన్సర్ ఎంత అంటే 989024. క్లియర్. రైట్. సో ఇక్కడ నెక్స్ట్ మీరు ట్రై చేసి నాకు ఆన్సర్ చెప్పండి, ఓకేనా. రైట్. అలాగే బిలో 100 ఉంటే ఏం చేయాలి అంటే మనకి బిలో 1000 తీసుకున్నాం కదా, మరి రెండు నెంబర్స్ కూడా బిలో 100 ఉంటే ఏం చేయాలో చూద్దాం, ఓకే. సో బిలో 100 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 97 ఇంటూ 96 అనుకోండి. దీన్ని ఎలా మల్టిప్లై చేస్తాం, సేమ్ మనం ఇప్పుడు బిలో 1000 కంటే తక్కువ ఉన్న నెంబర్స్ని ఎలా అయితే చేశామో ఇక్కడ 100 కంటే తక్కువ ఉన్న నెంబర్స్ని అలాగే చేద్దాం. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 100 కంటే ఎంత తక్కువ ఉంది 3, ఇక్కడ 100 కంటే ఎంత తక్కువ ఉంది 4. ఫస్ట్ మల్టిప్లై చేయండి, 3 ఇంటూ 4 ఎంత 12. నెక్స్ట్ 97కి ఇక్కడ ఎంతైతే తక్కువ ఉందో 100కి అది మైనస్ చేయాలి. 97 మైనస్ 4 ఎంత 93. దట్స్ ఇట్, ఓకేనా. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో 97 ఇంటూ, మీకు డౌట్ రావచ్చు సార్ అన్ని 90s తీసుకోవాలని. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే 100కి దగ్గరలో ఉన్న నెంబర్స్ తీసుకుంటున్నాం, అంటే ఎంతైనా తీసుకోవచ్చు, అంటే ఎంత పాసిబుల్ ఉంటే అంత తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 75 తీసుకుంటున్నాం, మీకు 75 చేయలేమా సార్ అంటే చేయగలుగుతాం. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ 3, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 25, ఓకేనా. అంటే 100 కంటే ఎంత తక్కువ ఉంది అనేది కాన్సెప్ట్. 100 కంటే ఎంత తక్కువ ఉంది ఇక్కడ 3, ఇక్కడ 100 కంటే ఎంత తక్కువ ఉంది 25.
సో ఇప్పుడు 25 ఇంటూ 3 చేస్తే ఎంత వస్తుంది 75 అవునా రైట్. నెక్స్ట్ ఏం చేయాలి 97 మైనస్ 25 అంతే. ఫస్ట్ 97 మైనస్ 25 అంట 7 మైనస్ 5 2 9 మైనస్ 2 7. ఆన్సర్ ఎంత అంటే 7275. క్లియర్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 95 ఇంటూ 87 సేమ్. డిఫరెన్స్ ఎంత ఇక్కడ 100 కంటే ఎంత తక్కువ ఉంది 5. 100 కంటే ఇక్కడ ఎంత తక్కువ ఉంది 13. ఓకే నౌ 13 ఇంటూ 5 చేయండి ఫస్ట్ 65. ఓకేనా రైట్. నెక్స్ట్ 95 మైనస్ 13 95 మైనస్ 13 చేయండి ఎంత వస్తుంది మనకి 28. ఓకేనా రైట్. సో 82 కదా. సో ఆన్సర్ ఎంత అంటే 8265. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మల్టిప్లికేషన్స్లో నియర్ టు 100 అంటే 100కి దగ్గరలో ఉన్న నెంబర్స్ తీసుకుంటాం. ఎంత అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. లేదు సార్ మీరు మరి ఇలా వస్తే ఎలా చేయాలి 72 ఇంటూ 64 వస్తే ఎలా చేయాలి, ఇది 100కి దగ్గరలో లేవు కదా అని. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనకి రైల్వే ఎగ్జామ్లో సింప్లిఫికేషన్స్లో ఇలాంటి నెంబర్సే డైరెక్ట్గా ఇస్తున్నారు. అందుకే మనకు ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సింప్లిఫికేషన్స్లో క్వశ్చన్స్ డైరెక్ట్ ఎలా అడుగుతున్నారో వాటికి సంబంధించిన మీకు ట్రిక్స్ డిస్కస్ చేస్తున్నారు. మరి ఇలా వస్తే ఎలా చేయాలి సార్ అంటే ఇది సపరేట్ కాన్సెప్ట్. ఇది మల్టిప్లికేషన్స్లో మళ్ళీ డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. సో అవి కూడా మీకు సింగిల్ స్టెప్లో చేయొచ్చు. ఎలాంటి నెంబర్ అయినా సరే సింగిల్ స్టెప్లో చేయొచ్చు. బట్ నేను ఈరోజు డిస్కస్ చేస్తుంది మీకు ఈ ఆర్ఆర్బి సింప్లిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో సో వాటికి సంబంధించిన మీకు మల్టిప్లికేషన్ మీకు డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా రైట్. నెక్స్ట్ కేసు ఏంటంటే మనకి ఒకటి అబౌవ్ ఒకటి బిలో ఉంటే ఏం చేయాలి అంటే మనము ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేసి చూసినప్పుడు ఇక్కడ మనము అబ్జర్వ్ చేస్తే సో రెండు కూడా అబౌవ్ 100 ఉన్నాయి. 100 కంటే ఎక్కువగా ఉన్నాయి రెండు నెంబర్స్. సో అలాగే ఇక్కడ కూడా అబౌవ్ 1000 రెండు కూడా అబౌవ్ 1000 ఉన్నాయి. నెక్స్ట్ కేసులో ఏమున్నాయి రెండు కూడా బిలో 1000 ఉన్నాయి. అంటే బిలో 100 కానీ బిలో 1000 కానీ ఉంటే ఏం చేయాలో డిస్కస్ చేసాం. ఇక్కడ కేసు చూడండి ఒకటేమో అబౌవ్ 100 ఉంది ఒకటేమో బిలో 100 ఉంది. ఓకే ఇలాంటి కేసులో మనం ఎలా మల్టిప్లై చేయాలి ఇవన్నీ మనకి ఎగ్జామ్లో స్టేట్ క్వశ్చన్స్ అంటే సింప్లిఫికేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా రైట్. సో 103 ఇంటూ 98. సో ఇక్కడ 100 కంటే ఎంత ఎక్కువ ఉంది 3. ఇక్కడ 100 కంటే ఎంత తక్కువ ఉంది 2 తక్కువ ఉంది. అవునా రైట్. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ 103 ఇక్కడ ఎంతైతే తక్కువ ఉందో అది మైనస్ చేయండి. 103 మైనస్ 2 మీరు ఇలా చేసిన ఆన్సర్ వస్తుంది. సో 98 ప్లస్ 3 యాడ్ చేసినా ఓకే, లేదంటే 103 మైనస్ 2 చేసినా అదే నెంబర్ వస్తుంది. 103 మైనస్ 2 ఎంత 101. ఇక్కడ ఇది 100కి దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 zeros యాడ్ చేయండి ఎప్పుడు కూడా. ఓకేనా రైట్. ఇప్పుడు 3 ఇంటూ 2 6 ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది కాబట్టి మనకి 6 ఏమవుతుందంటే మైనస్ 6 అవుతుంది అంతే. సో 10,100 నుంచి 6 లెస్ చేయండి అంతే. సో 10,094 కదా. సో ఆన్సర్ ఎంత అంటే 10,094. సో ఇలా మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. సో ఇది ఒకటి అబోవ్ ఒకటి బిలో ఉన్నప్పుడు ఇలా చేయాలి. సో ఇంకా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో 96 105 ఉంది. 96 ఇంటూ 105. సో దీని ఆన్సర్ చెప్పండి వీలైతే. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ మనకి -4 ఇక్కడ +5 అంటే ఇక్కడ 100 కంటే తక్కువ ఉంది ఇక్కడ 100 కంటే ఎక్కువ ఉంది. సో 96 ప్లస్ 5 96 ప్లస్ 5 ఎంత 101. సో లేదా 105 -4 చేసినా మీకు 101 వస్తుంది. ఓకేనా రైట్. సో 101 ఎన్ని జీరోస్ తీసుకోవాలి 2 zeros మైనస్ 4 ఇంటూ 5 ఎంత 20. దట్స్ ఇట్. సో 10,100 నుంచి 20 లెస్ చేయండి. సో 10,080 వస్తుంది కదా. సో ఆన్సర్ ఎంత అంటే 10,080. దట్స్ ఇట్. ఓకేనా రైట్. సేమ్ 108 ఇంటూ 95 చేసి నాకు ఆన్సర్ చెప్పండి. ఓకేనా రైట్. సేమ్ అదే అప్లై చేసి మీరు ఆన్సర్ చెప్పండి, ఖచ్చితంగా చెప్పాలి. ఓకే రైట్. నెక్స్ట్ సో నెక్స్ట్ మనం చూస్తే మరి 2 నెంబర్స్ ఇచ్చిన నెంబర్స్ ఒకటి బిలో ఒకటి అబవ్ ఉంటే ఏం చేయాలి. మనం ఇంతకుముందు కేసెస్లో ఏంటంటే రెండు ఇచ్చిన నెంబర్స్ బిలో కానీ లేదా అవి అబవ్ కానీ ఉంటే ఏం చేయాలనేది మనం డిస్కస్ చేసాం. మరి ఈ కేసు చూడండి ఒకటేమో ఇక్కడ అబవ్ 1000 ఉంది ఇక్కడ అబవ్ బిలో 1000 ఉంది. ఓకేనా అంటే 1000 కంటే ఇక్కడ ఎక్కువ ఉంది 1000 కంటే తక్కువ ఉన్నాం. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలో చూద్దాం. రావు 1005 ఇంటూ 997. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు 1000 కంటే ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది 5 ఇక్కడ 1000 కంటే ఎంత తక్కువ ఉంది 3. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయండి. 5 ఇంటూ 3 ఎంత 15. ఓకేనా రైట్. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ
1000 మైనస్ 3, 1005 మైనస్ 3, 1005 మైనస్ 3 ఎంత 1002. ఓకే, ఇప్పుడు 1000కి దగ్గరలో ఉన్న నెంబర్స్ కాబట్టి 1000కి ఎన్ని జీరోస్ ఉంటాయి, 3 జీరోస్ కాబట్టి 3 జీరోస్ తీసుకోండి. ఇప్పుడు ఈ 5 ఇంటూ 3, ఇది ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో మైనస్ చేయండి మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఓకేనా, రైట్. సో ఇక్కడ 1000 మైనస్ 15 ఎంత 985, ఇక్కడ 2 1 అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఆన్సర్ ఎంత అంటే 10,01,985. క్లియర్, రైట్. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, 1008 ఇంటూ 998. సో ఫస్ట్ ఏం చేస్తారు, అబోవ్ 1000 ఎంత ఉంది 8, బిలో 1000 ఎంత ఉంది 2, 8 ఇంటూ 2 ఎంత 16. సో ఫస్ట్ మీరు 1008 మైనస్ 2 చేయండి, 1006. ఎన్ని జీరోస్ తీసుకోవాలి, 3 జీరోస్. ఇప్పుడు ఏం చేయాలి, మైనస్ చేయాలి. 8 ఇంటూ 2 16, సో మైనస్ 16 చేయండి మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, రైట్. సో ఇక్కడ 1000 మైనస్ 16 చేస్తే 984, ఇక్కడ 6 5 అవుతుంది. సో 100 యాజ్ ఇట్ ఈజ్ తీసుకోండి. సో ఫైనల్ ఆన్సర్ 10,05,984. క్లియర్, రైట్. సో ఇప్పుడు ఇది జస్ట్ ట్రై చేయండి, నాకు ఖచ్చితంగా కామెంట్లో ఆన్సర్ చెప్పాలి. ఓకేనా, రైట్. ఇంకా మరి 1100కే కాకుండా అంటే 200కి 400కి 500కి 600కి 700కి ఇలా ఎక్కడైనా సరే ఆ హండ్రెడ్స్లో మనకి దగ్గరలో ఉన్న నెంబర్స్ని ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాం. సో ఇవి కూడా మనకి స్టేట్గా ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఈ ట్రిక్ మీరు అప్లై చేస్తే దాన్ని డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ 203 ఇంటూ 204. సో ఇప్పుడు కేర్ఫుల్గా చూడండి, ఇక్కడ మనం ఇంతకుముందు డిస్కస్ చేసింది ఓన్లీ నియర్ టు 100 అండ్ 1000 మాత్రం చేసాం. ఇప్పుడు మరి 200కి దగ్గరలో ఉన్నాయి ఈ 2 నెంబర్స్ కూడా. 200కి దగ్గర ఉన్నప్పుడు ఎలా చేయాలని చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మన కాన్సెప్ట్ ఏంటంటే 200 కంటే ఎంత ఎక్కువ ఉంది, ఇక్కడ 3. ఫస్ట్ స్టెప్ క్లియర్. ఓకేనా, రైట్. ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది 4. క్లియర్, రైట్. తర్వాత ఈ రెండు మల్టిప్లై చేసాం, 3 ఇంటూ 4 ఎంత 12. నెక్స్ట్ స్టెప్ ఏం చేసాం, 203కి ఇక్కడ 4 ఏదైతే ఉందో అది యాడ్ చేసాం. సో ఇక్కడ కూడా అదే చేయండి, 203 ప్లస్ 4 ఎంత 207. కాకపోతే ఇది మీ ఫైనల్ ఆన్సర్ కాదు, ఓన్లీ ఆ నియర్ టు 100కి దగ్గరలో ఉన్నప్పుడు 1000కి దగ్గరలో ఉన్నప్పుడు మాత్రమే అలా తీసుకోవాలి. ఓకేనా, మరి 200కి దగ్గరలో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఈ ఫస్ట్ స్టెప్ చాలా క్లియర్. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ 12ని టచ్ చేయకండి, కానీ అంటే ఫస్ట్ మనం ఏదైతే మల్టిప్లై చేసామో 3 ఇంటూ 4 12 యాజ్ ఇట్ ఈజ్ తీసుకోండి. తర్వాత ఈ నెంబర్ ఏదైతే వస్తుందో దాన్ని మనకి నియర్ టు 200కి దగ్గర ఉంది కాబట్టి ఆ నెంబర్ని ఇంటూ 2 చేయండి అంతే. అంటే ఈ నెంబర్ని మాత్రమే ఇంటూ 2 చేయండి. సో 207 ఇంటూ 2 అంటే డబల్ చేయండి, అంటే మనకి 200 డబల్ చేస్తే 400, 7ని డబల్ చేస్తే 14. సో మనకి ఏమొస్తుంది 414. ఇప్పుడు ఈ 12ని యాజ్ ఇట్ ఈజ్ తీసుకోండి, ఇది మీ ఆన్సర్ అంతే. ఓకేనా, రైట్. సో వెరీ సింపుల్. సో ఫస్ట్ స్టెప్ చాలా క్లియర్గా ఉంది. సో 200కి దగ్గరలో ఉంది కాబట్టి ఇంటూ 2 చేశాం. మరి 300కి దగ్గరలో ఉంటే ఏం చేయాలి, ఇంటూ 3 చేయండి. 700 దగ్గరలో ఉంటే ఏం చేయాలి, ఇంటూ 7 చేయండి. 800 దగ్గరలో ఉంటే ఇంటూ 8 చేయండి, అంతే సింపుల్. ఓకే, రైట్. సో ఇది చూద్దాం. ఓకే, నా 305 ఇంటూ 308. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ సేమ్ 5 ఇంటూ 8 40. నెక్స్ట్ 305 ప్లస్ 8 యాడ్ చేయండి. 305 ప్లస్ 8 యాడ్ చేసి ఎంత 313 కదా, రైట్. ఇప్పుడు ఆ 40ని టచ్ చేయకండి, ఆ 40ని టచ్ చేయకుండా ఈ 313ని ఇంటూ 3 చేయండి అంతే. ఓకేనా, రైట్. ఇంటూ 3 చేయండి. 300కి దగ్గరలో ఉంది కాబట్టి ఇంటూ 3 చేయండి. 300ని 3 టైమ్స్ చేస్తే ఎంత 900, 30ని 3 టైమ్స్ చేస్తే 39. ఓకే, రైట్. సో 939. ఈ 40ని యాజ్ ఇట్ ఈజ్ తీసుకోండి, ఇది మీ ఫైనల్ ఆన్సర్ అంతే. ఓకేనా, రైట్. సేమ్ ఇది దీని ఆన్సర్ కూడా నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఓకేనా, సో ఇది మీరు చేసి చెప్పాలి, మీరు కూడా చేస్తూ ఉండాలి, జస్ట్ చూస్తే సరిపోదు. ఓకేనా, రైట్. సో ఇది మనకి ఏదైనా సరే ఇంకా 700 కానీ 800 దగ్గరలో ఉన్న ఎలాగైనా చేయొచ్చు. సో అలాగే మనకి ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ బిలో ఇచ్చారు. మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం అబౌవ్, అంటే అబౌవ్ 200, అబౌవ్ 300 అలా డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు మరి బిలో 200, బిలో 300 అలా బిలో ఉన్నప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఓకే, రైట్. సో ఇక్కడ 196 ఇంటూ
197. ఫస్ట్ యాజ్ యూజువల్గా ఏం తీసుకుంటారు, ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ ఎంత ఉంది, 200కి ఎంత తక్కువ ఉంది, ఇక్కడ 4. ఇక్కడ 200కి ఎంత తక్కువ ఉంది, 3. జస్ట్ మల్టిప్లై చేయండి. ఫస్ట్ 4 into 3 12. ఓకేనా, రైట్. నెక్స్ట్ సేమ్ ఇంతకుముందు యాడ్ చేసాం, ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి. 196 మైనస్ 3 చేయండి, 193 వస్తుంది. ఈ నెంబర్ వచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ దీన్ని టచ్ చేయొద్దు, ఈ నెంబర్ని మాత్రమే మనకి 200 దగ్గరలో ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేయండి. నౌ సో 2 into 3 6, నెక్స్ట్ 2 into 9 18, 1 క్యారీ, 2 into 1 2 plus 1 3. ఈ 1 2 యాజ్ ఇట్ ఈజ్ తీసుకోండి అంతే. ఓకేనా, రైట్. నౌ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇందులో మనకి 395 into 396. సేమ్ ఫస్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 5. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 4. 5 into 4 ఎంత, 20. 395 మైనస్ 4 చేయండి. 395 మైనస్ 4 ఎంత, 391. ఈ 391 వచ్చిన తర్వాత ఈ నెంబరు మనకి 400కి దగ్గరలో ఉంది. అంటే 400 దగ్గరలో ఉంది కాబట్టి ఇంటూ 4 చేయండి. 800 దగ్గరలో ఉంటే ఇంటూ 8 చేయాలి. ఓకేనా, రైట్. జస్ట్ ఇంటూ 4 చేయండి. సో ఈ 20 యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవాలి. 4 into 1 4, 4 into 9 36, 3 క్యారీ, 4 into 3 12 plus 3 50 అంతే. క్లియర్, రైట్. సో ఇది మీరు చేయండి, చేసి దీని ఆన్సర్ చెప్పండి. ఓకేనా, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, మనకి ఆర్ఆర్బి ఎన్టీపీస్లో లాస్ట్ టైం ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతారు. ఇప్పుడు మీకు ట్రిక్ తెలుసు కాబట్టి మీరు డైరెక్ట్గా చూడగానే ఆన్సర్ చెప్పగలుగుతారు. సో ఎలా చెప్తారు, ఫర్ ఎగ్జాంపుల్ 987 into 999. సో మనం ఏం చేసాము ఇంతకుముందు, ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 13 కదా, 13. ఓకే, రైట్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 1. అంటే 1000 కంటే ఇక్కడ ఎంత తక్కువ ఉంది, 1. 1000 కంటే ఇక్కడ ఎంత తక్కువ ఉంది, 13. ఫస్ట్ ఏం చేయాలి, మల్టిప్లై చేయండి. 13 into 1 ఎంత, 13. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఒకసారి చూసుకోండి, అంటే దీనిలో లేదు, దీనిలో లేదు. సో ఈ రెండిట్లో ఉంది కాబట్టి నెక్స్ట్ వన్ చూద్దాం. ఒకవేళ మనం అదృష్టం బాగుంటే అది కూడా అవసరం లేదు, డైరెక్ట్గా మనం ఆన్సర్ చేసేవాళ్ళం. ఇక్కడ కూడా ఒకే దగ్గర ఆప్షన్లో 13 ఉంటే. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి ఈ 987 మైనస్ 1 చేయండి. 987 మైనస్ 1 ఎంత, 986. ఓకే, సో ఏ ఆప్షన్ ఉంది, ఫస్ట్ ఆప్షన్. ఇలా మీరు ఈ ట్రిక్ అప్లై చేయడం వల్ల జస్ట్ చూడగానే, అసలు నేను మీకోసం ఒక మళ్ళీ రాశాను, ఎక్స్ప్లెనేషన్ కోసం రాశాను, అది కూడా రాయాల్సిన అవసరం లేదు, మీరు చూడగానే తెలిసిపోతుంది. ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 1 13 1 13. సో ఇక్కడ 13 వస్తుంది మనకి. ఇక్కడ నియర్ టు 1000 కాబట్టి 0 తీసుకోవాలి ఇక్కడ. సో ఎందుకు 0 తీసుకోవాలి, ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్లో ఎన్ని డిజిట్స్ రావాలని చెప్పాను, 3 డిజిట్స్ రావాలి. ఎందుకు, 1000కి 3 జీరోస్ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ 013, 013 ఎక్కడ ఉంది, ఫస్ట్లో ఉంది కదా. సో డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు, ఇంకా ఇది కూడా మనం చూడాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ కూడా మనం చెక్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి ఇది కూడా చూడండి, 597 600 ఒకటి బిలో ఉంది, ఒకటి అబవ్ ఉంది, అలా కూడా చేయొచ్చు. లేదంటే దీన్ని ఇలా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి చూసుకుంటే 597 into 603. దీన్ని ఆల్టర్నేట్గా ఎలా రాసుకోవచ్చు అంటే, ఇది రెండు కూడా మనకు 600 దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ 600 మైనస్ 3 రాసుకోవచ్చు కదా, రైట్. నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము, 600 ప్లస్ 3 రాసుకోవచ్చు కదా, 600 ప్లస్ 3 అని రాసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో దీన్ని మనకి 600 అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఉంది. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏమొస్తుంది మనకి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే మనకి ఈ 600 ఏ స్క్వేర్ అంటే 600 స్క్వేర్ చేయండి అంటే 36. ఓకే, సో 600 అంటే ఎన్ని జీరోస్ వస్తాయి, 4 జీరోస్ వస్తాయి కదా, 4 జీరోస్ మైనస్ బి స్క్వేర్ అంటే 3 కదా, ఇది ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, 3 స్క్వేర్ ఎంత 9. జస్ట్ ఇక్కడ డైరెక్ట్గా మీరు మైనస్ చేస్తే దాని ఆన్సర్ వస్తుంది. ఓకేనా, రైట్. సో ఇక్కడ దీని ఆన్సర్ ఎంత అంటే జస్ట్ మైనస్ చేయండి. 3,60,000 నుంచి 9 మైనస్ చేస్తే 3 lakhs మనకి 59,991 వస్తుంది. సో ఆన్సర్ ఎంత అంటే ఇక్కడ 3 lakhs కదా, రైట్. 3,59,990 ఇక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్. ఓకేనా, రైట్. ఇలాగైనా చేయొచ్చు. సో ఇక్కడ సేమ్ ఉంది డిఫరెన్స్, ఇక్కడ 3 ఉంది డిఫరెన్స్, ఇక్కడ కూడా 3 ఉంది. అంటే ఇక్కడ బిలో 3 ఉంది, ఇక్కడ అబోవ్ 3 ఉంది కాబట్టి ఇలా రాసుకున్నాం. అలా కాకపోతే మనం ఏమైతే షార్ట్ కట్ చెప్పానో, సో ఆ షార్ట్ కట్ అప్లై చేసి కూడా డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి 9991 into
10,009. సేమ్ ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్. ఇక్కడ 9 డిఫరెన్స్ ఉంది, ఇక్కడ 9 డిఫరెన్స్ ఉంది, ఇక్కడ బిలో 9 ఉంది, ఇక్కడ అబౌవ్ 9 ఉంది. కాబట్టి సేమ్ ఇలాగే రాసుకొని దీని ఆన్సర్ చేయండి. ఓకే, సేమ్ మనం ఇంతకుముందు ఏదైతే డిస్కస్ చేశామో సేమ్ ఇలా కూడా రాసుకోవచ్చు. లేదా మనం ఇంతకుముందు డిస్కస్ చేశాం, మనం ఏం డిస్కస్ చేసాం దీన్ని ఈ కేసులో. సో 10,000 అంటే బిలో 10,000, ఇక్కడ అబౌవ్ 10,000 ఉంది. అంటే 1000కి ఎన్ని జీరోస్ ఉంటాయి? 3 జీరోస్ ఉంటాయి. ఓకేనా, రైట్. ఇక్కడ మనకి 10,000 కాబట్టి 4 జీరోస్ వస్తాయి. అలా చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. లేదా ఇంతకుముందు మనం చెప్పినట్టు రెండింటి కామన్గా అంటే 9991 అంటే దీన్ని ఎలా తీసుకుంటాం, మనం ఎలా రాసుకుంటాం? 10,000 మైనస్ 9 కదా, రైట్. నెక్స్ట్ ఏమొస్తుంది మనకి? 10,000 ప్లస్ 9. 10,000 ప్లస్ 9 సేమ్ 10,000 స్క్వేర్. 10,000 స్క్వేర్. 10,000 స్క్వేర్ అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి మనకి? ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 4 జీరోస్ ఉంటాయి. మొత్తం స్క్వేర్ చేస్తే ఎన్ని జీరోస్ వస్తాయి? 8 జీరోస్ వస్తాయి. సో 2, 3, 4. 9 స్క్వేర్ ఎంత? 81 చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. మైనస్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, రైట్. సో ఇవన్నీ మనకి స్ట్రేట్గా ఎగ్జామ్లో డైరెక్ట్ అడుగుతున్న క్వశ్చన్స్. ఓకే, రైట్. సో నెక్స్ట్ చూద్దాం. ఇంకొకటి చూడండి. ఇక్కడ ఈ క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి 1498 ఇంటూ 1498. సో మనకి ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే మనకి ఇంతకుముందు డిస్కస్ చేసాం. అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అని. బట్ ఇక్కడ రెండు కూడా మైనస్లోనే ఇచ్చారు. అంటే 1500కి దగ్గరలో ఉంది కాబట్టి 1500కి 2 తక్కువ ఉంది. కానీ ఇక్కడ కూడా 1500కి 2 తక్కువ ఉంది. సో అలా అని మీరు డైరెక్ట్గా మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. సో మీరు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే జస్ట్ బై ఆప్షన్ మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. అంటే ఖచ్చితంగా పెద్ద నెంబర్స్ని మల్టిప్లై చేయాల్సి వచ్చినప్పుడు వాడు ఏదో ఒక చిన్న క్లూను వదిలేస్తాడు. దీన్నే మనం క్యాచ్ చేయగలగాలి. సో అది మీరు ప్రాక్టీస్లో మీకు తెలిసిపోతుంది. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 1500కి దగ్గరలో ఉంది, ఇది 1500 అంటే 1500 అంటే 15 స్క్వేర్ ఎంత? 225. అంటే మనకి ఆన్సరు 225 కంటే తక్కువగానే ఉండాలి. అంటే 225 అంటే 22,56,000 సంథింగ్ ఉంది కదా. అంటే 22,50,000. సో మనకి 15 స్క్వేర్ ఎంత? 225. అంటే 1500 స్క్వేర్ ఎంత అవుతుంది? 22,50,000 అవుతుంది. అంటే ఇక్కడ 1500కి తక్కువ ఉంది కాబట్టి ఆన్సర్ కూడా 22,50,000 తక్కువ ఉండాలి. అంటే ఇది కాదు. సో 22,50,000 తక్కువ ఉండాలంటే మనకి చూడండి ఇక్కడ 22 lakhs ఇది చాలా తక్కువ ఉంది. 2,25,000 కాబట్టి ఇది కూడా కాదు. అంటే ఈ రెండే ఉన్నాయి ఛాన్సెస్. సో ఈ రెండే ఉన్నాయి కాబట్టి మీరు చూడండి చాలా సింపుల్గా మనం మల్టిప్లై చేస్తాం. 8 into 8 64 కదా. సో ఖచ్చితంగా యూనిట్ డిజిట్ మనకి 4 ఉండాలి. సో మరి ఈ రెండు ఆప్షన్లో ఏ ఆప్షన్లో మనకు కరెక్ట్ అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఇలా ఆ సిచ్యువేషన్ బట్టి మనం రెస్పాండ్ కాగలగాలి. సో ఇదంతా మీరు ప్రాక్టీస్లో అప్లై చేస్తూ ఉండాలి. దీన్నే స్మార్ట్ థింకింగ్ అంటారు. ఓకేనా, రైట్. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ మల్టిప్లికేషన్ సంబంధించిన డైరెక్ట్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతున్నారు. అండ్ ఈ సింప్లిఫికేషన్సే కాకుండా అంటే ఈ కాన్సెప్ట్ నేనైతే చెప్పానో, ఈ ట్రిక్స్ నేనైతే డిస్కస్ చేశానో మీకు చాలా క్యాలిక్యులేషన్స్ యూజ్ అవుతాయి. కానీ మీరు చేయాల్సింది జస్ట్ క్లాస్ వింటే సరిపోదు, ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను ఆల్ కేసెస్ అంటే ఏ కేసెస్ అయితే డిస్కస్ చేశానో అవి జాగ్రత్తగా విని ఒక్కొక్క కేసు సంబంధించిన మీరు కొన్ని క్వశ్చన్స్ నెంబర్స్ రాసుకొని ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మీరు అలా ప్రాక్టీస్ చేయకపోతే అక్కడ ఎగ్జామ్లో మీకు ఆ లాజిక్ స్ట్రైక్ కాదు. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే దాని మీద అంత కమాండ్ వస్తుంది. ఓకేనా, రైట్.